మొత్తం మీద చూస్తే సుధిరెడ్డి మీద గతంలో కొన్ని అంటే ఇప్పుడు అప్పటికి కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ఆయన పార్టీ కార్పొరేటర్లు గెలవరు, ఆయన ఎమ్మెల్యేలు ఉంటే ఆయన పార్టీ కార్పొరేటర్లు గెలిపించుకోరు అని కూడా ఒక టాక్ ఉంది. దీని మీద ఏం చెప్తారు? అంటే 2-3 సార్లు ఓడిపోయినరు, దానికి గెలిపించుకోరు అనే దానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే మొన్న నా పార్టీ కార్పొరేటర్లతో పాటు సబితా ఇంద్రారెడ్డి పార్టీ ఇద్దరు ఉంటే అయ్యి ఓడిపోయినరు, మలక్పేట ఉండే అది ఓడిపోయినరు, దాని తర్వాత సైదాబాద్ ఓడిపోయినరు, ఐఎస్ సదన్ ఓడిపోయినరు. ఎప్పుడైనా సరే ఈ ఎగ్జాంపుల్ చెప్తే దాని పరిసరాల ప్రాంతాల్లో ఉదాహరణలు ఎవరు చూపెట్టరు. నెంబర్ 1. రెండవది 2016లో అన్ని నా పార్టీ ఎమ్మెల్యే కార్పొరేటర్లు అందరూ ఓడిపోయినరు. అప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలో వైప్ అవుట్ అయింది కాంగ్రెస్. అది చెప్పరు, మీ దగ్గరనే ఎందుకు ఓడిపోయినాయని చెప్పేసి అడుగుతారు. కాబట్టి అన్ని ఏరియాలలో గెలిచి నా దగ్గర ఓడిపోతే మరి అంతటా గెలిచిన మీ దగ్గర ఎందుకు ఓడిపోయినాయని ప్రశ్నిస్తే బాగుంటుంది. ఈరోజు మన నా దగ్గర ఓడిపోయినారు. అంతకన్నా ముందు మొన్న 11 సీట్లు ఓడిపోయిన నేను ఒప్పుకుంటా, కాదంటలేను. కానీ హైదరాబాద్ నగరంలో దాదాపు 48 సీట్లు గెలిచింది బీజేపీ పార్టీ. సుధీర్ రెడ్డి గారి దగ్గర ఓడిపోయింది, మిగతా 37 సీట్లు ఎట్లా గెలిచిందని చెప్పేసి అడుగుతానన్నా బాగుంటుంది. ఆ విధంగా క్వశ్చన్ వేయరు మీరు. కాబట్టి నా దగ్గర ఓడిపోయినరు, నేనేం దాని సాకులు వెతుకుతలేను. ఎస్ ఓడిపోయినరు, దానికి 2-3 రకాల కారణాలు ఉన్నాయి. కానీ నేనేదో ఓడగొట్టినని లేకపోతే నేనేదో ఇది చేసినది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే గెలవాల్సింది వాళ్ళే, టికెట్లు ఇచ్చినాం, గెలవాల్సింది వాళ్ళే. గెలుస్తేనేమో మా బలం, ఓడిపోతే సుధీర్ రెడ్డి మీద ఎత్తుతా అంటే కూడా కరెక్ట్ కాదని చెప్పి నా ఒపీనియన్.